హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనం క్లాస్ లో సబ్సిడరీ బుక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో సబ్సిడరీ బుక్స్ కి సంబంధించి ఒక ప్రాబ్లం చూడండి. ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ప్రాపర్ సబ్సిడరీ బుక్స్. ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ అని మనం చెప్పుకున్నాం. నిన్న 8 బుక్స్ చెప్పాం. పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, జర్నల్ ప్రాపర్. సో ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ప్రాబ్లం ఏమి ఇచ్చారు. 2024 August 1st. 2024 August 1st. Purchased goods from Srinivas. Purchased goods from Srinivas 4,200 rupees. 5వ తేదీ sold goods to SLV and company 1,700. Sold goods to Maruti. Purchased from Siri and Sons. Goods sold to Hari. Sold goods to Keshava and brothers. Purchased from Sunil. సో ఓవరాల్ గా ప్రాబ్లం చూస్తే మనకు ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి అంటే నెంబర్ 1 వచ్చేసి పర్చేజెస్, నెంబర్ 2 వచ్చి సోల్డ్ గూడ్స్. ఈ రెండే ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇచ్చిన బుక్స్ అన్ని ఓన్లీ 2 బుక్స్ ఇచ్చారు. ఏం బుక్స్ ఇచ్చారు? పర్చేజ్ బుక్, సేల్స్ బుక్ ఇచ్చారు. సో మనకు పర్చేజ్ బుక్, సేల్స్ బుక్ మనం ఎలా ప్రిపేర్ చేయాలి అంటే చూడండి, మనం ఇక్కడ ముందే టేబుల్ ఒకటి వేసి పెట్టాము. ఇక్కడ డేట్ వస్తుంది, పర్టికులర్స్ వస్తాయి, ఎల్ఎఫ్ వస్తుంది, ఇన్వాయిస్ నంబర్ వస్తుంది, అమౌంట్ అనేది వస్తుంది. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఇన్వాయిస్ నంబర్, అమౌంట్. డేట్ కాలంలో డేట్ వేయాలి. పర్టికులర్స్ కాలంలో ఇక్కడ ఏవైతే పర్టికులర్స్ ఇచ్చారో మనం ఆ పర్టికులర్స్ మాత్రం వేస్తాము. ఎల్ఎఫ్ లో ఇక్కడ ఏమి వేయము. తర్వాత ఇన్వాయిస్ నంబర్ కూడా ఇక్కడ ఏది రాదు. నెక్స్ట్ వేయాల్సింది అమౌంట్ మాత్రం. అంటే మనం యూజ్ చేసేది అన్ని ఓన్లీ 3 కాలమ్స్. ఏంటివి? 1 డేట్, 2 పర్టికులర్స్, 3 అమౌంట్. కానీ మీరు ఫార్మాట్ మాత్రం ఇదే విధంగా వేయాలి. ఫార్మాట్ అనేది చేంజ్ చేయకూడదు. ఫార్మాట్ ఇదే విధంగా ఉండాలి. ఓకే, ఇక్కడ 2 బుక్స్ ఉన్నాయి కాబట్టి మనము 2 బుక్స్ తీసుకున్నాం. హెడ్డింగ్ రాసాము ఇక్కడ పర్చేస్ బుక్ అని హెడ్డింగ్ రాసాము. సో ఇక్కడ చూద్దాం, 1 by 1 చూద్దాం ఏమేమి ఉన్నాయి. 2024 August 1st ఏముంది? పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ శ్రీనివాస్. ఇది క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా? ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్యాష్ కాదు. బికాస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఇక్కడికి రావు. అదే విధంగా ఇంకొకటి కూడా రావు. ఏం రావు? అసెట్ పర్చేస్ చేసినా, అసెట్ సేల్ చేసినా అవి కూడా ఇక్కడ రాదు. ఓన్లీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గూడ్స్ మనం ఏవైతే సేల్ చేస్తున్నామో, పర్చేస్ చేస్తున్నామో అవి మాత్రమే వస్తాయి. సో పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ శ్రీనివాస్. సో ఇది పర్చేసెస్ ఎవరి దగ్గర నుంచి? శ్రీనివాస్ దగ్గర నుంచి. సో శ్రీనివాస్ ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఇది కంప్లీట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఇందులో వస్తాయి. సో 2024 2024 August 1st. 2024 August 1st. ఎవరు? శ్రీనివాస్. సో శ్రీనివాస్ దగ్గరికి ఏం రాయాలి? 4,200 రూపీస్ రాయాలి. 4,200 రూపీస్ రాయాలి. లేదు మనము ఇది ఒక ట్రాన్సాక్షన్ కాబట్టి ఇన్వాయిస్ లో 1 పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. 1 పెట్టుకొని రాసేయచ్చు. సో 4,200 రూపీస్. నెక్స్ట్ ఏముంది? ఇది సోల్డ్ గూడ్స్ టు శ్రీనివాస్. ఇది సేల్స్ బుక్ లో వస్తుంది. ఇది అయిపోయింది, ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు ఎస్ఎల్వి అనుకోని సేల్ బుక్ లో వస్తుంది. సోల్డ్ గూడ్స్ టు మారుతి, అది సేల్స్ బుక్ లో వస్తుంది. నెక్స్ట్ పర్చేజెస్ ఇక్కడ ఉన్నాయి. సో పర్చేజ్డ్ ఫ్రమ్ సిరి అండ్ సన్స్. ఎన్నో తేదీ? 12వ తేదీ పర్చేజెస్ వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి? సిరి అండ్ సన్స్ నుంచి వచ్చాయి. సో డేట్లు ఎంత వేయాలి? 12 వేయాలి. 12th ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం? సిరి అండ్ సన్ నుంచి పర్చేస్ చేస్తూ ఉన్నాం. సిరి అండ్ సన్స్ ఇది రెండో ట్రాన్సాక్షన్ కాబట్టి ఇక్కడ 2 అని పెట్టుకోండి. సో 5,500 రూపీస్ తీసుకున్నాం. ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఇకపోతే గూడ్స్ సోల్డ్ టు హరి, ఇది సేల్స్, ఇక్కడ రాదు. సోల్డ్ గూడ్స్ టు కేశవ అండ్ బ్రో, అది ఇక్కడ రాదు. నెక్స్ట్ ఏంటి? పర్చేజ్డ్ 31st. పర్చేజ్డ్ ఫ్రమ్ సునీల్. పర్చేజెస్ ఇవి ఎవరి దగ్గర నుంచి? సునీల్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తూ ఉన్నాం. సో ఎన్నో తేదీ? 31st పర్చేస్ చేస్తున్నాం కాబట్టి 31st ఎవరు? సునీల్ ఎంత? 3,500. ఇది ఎన్నో ట్రాన్సాక్షన్ అనుకుందాం? 3rd. సో ఈ మంత్ లో
3 పర్చేజెస్ జరిగాయి. ఈ మంత్ లో 3 టైమ్స్ పర్చేస్ చేశాము. క్రెడిట్ ట్రాన్సాక్షన్ పైన ఎవరెవరి దగ్గర? శ్రీనివాసు, సిరి అండ్ సన్స్, సునీల్ దగ్గర పర్చేస్ చేశాం. ఇప్పుడు దీనికి ఇక్కడ టోటల్ వేస్తాం. టోటల్ ఎంత? 13,200. 13,200 రూపీస్ అంతేనా? 12. ఓకే, ఇప్పుడు దీనికి ఎదురుగా టోటల్ అని రాస్తాము. దీనికి ఎదురుగా టోటల్ అని రాస్తాము. ఇది అయిపోయిన తర్వాత ఒక లైన్ వేసేయండి, నీట్ గా కనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత నీట్ గా ఒక లైన్ వేసేయండి. ఇది పర్చేస్ బుక్ అయిపోయింది. ఆగస్ట్ మంత్ కి సంబంధించి మనము పర్చేస్ బుక్ రెడీ చేసాము. ఇప్పుడు ఆగస్ట్ మంత్ లో క్రెడిట్ పైన పర్చేస్ చేసిన టోటల్ ఎంత అంటే 13,200. ఎంతమంది దగ్గర? 3 మెంబర్స్, 1 2 3 ముగ్గురు దగ్గర. సో పర్చేస్ బుక్ అయిపోయింది. ఇది ట్రాన్సాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయాలి? సేల్స్ బుక్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఏం బుక్? సేల్స్ బుక్ ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ ఏమని రాస్తాం? సేల్స్ బుక్ అని రాస్తాం. సేల్స్ బుక్ అని రాస్తాం. మళ్ళీ చూద్దాం. సో ఇది అయిపోయింది, ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ 5వ తేదీ కాలా, ఇది అయిపోయింది, టిక్ కొట్టాం. 5వ తేదీ సోల్డ్ గూడ్స్ టు ఎస్ఎల్వి అండ్ కంపెనీ. సోల్డ్ గూడ్స్ టు ఎస్ఎల్వి అండ్ కంపెనీ. ఎస్ఎల్వి అండ్ కంపెనీకి మనం ఇక్కడ గూడ్స్ సోల్డ్ చేసాము. ఎంతకు? 1700 కి సేల్ చేసాము. సో ఇక్కడ ఎవరు వస్తారు? ఎస్ఎల్వి అండ్ కంపెనీ. ఎన్నో తేదీ? 2024 ఆగస్ట్ 5th ఎస్ఎల్వి అండ్ కో. ఎస్ఎల్వి అండ్ కో ఎంత? 1700. ట్రాన్సాక్షన్ 1 అని పెట్టుకోండి. ట్రాన్సాక్షన్ 1. సో ఇది అయిపోయింది. 5వ తేదీ అయిపోయింది. నెక్స్ట్ 8వ తేదీ సోల్డ్ గూడ్స్ టు మారుతి. ఇది కూడా వస్తుంది. ఎందుకు? ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. సోల్డ్ గూడ్స్ టు మారుతి. ఎన్నో తేదీ? 8వ తేదీ. 8వ తేదీ మారుతి. ఎన్నో తేదీ? మారుతి. ఎంతకు అమ్మాము? 2,500 కి అమ్మాం. మారుతికి 2,500. ఇది రెండో ట్రాన్సాక్షన్ అని పెట్టుకోండి, 2. సో మారుతి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 18th గూడ్స్ సోల్డ్ టు హరి ఆన్ క్యాష్. గూడ్స్ సోల్డ్ టు హరి ఆన్ క్యాష్. క్యాష్. ఇక్కడ ఏమంటున్నారు? ఆన్ క్యాష్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ వస్తాయా? రావు. క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడ పోతాయి? క్యాష్ బుక్ కి పోతాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ బుక్ కి పోతాయి. కాబట్టి ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ రాదు. ఈ ఎంట్రీ రాదు. ఓకే. 25th సోల్డ్ గూడ్స్ టు కేశవ అండ్ బ్రదర్స్. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి వస్తుంది. సోల్డ్ గూడ్స్ టు కేశవ అండ్ బ్రదర్స్. డేట్ ఎంత? 25th. డేట్ లో డేట్ వేయండి, 25th అని. నెక్స్ట్ కేశవ అండ్ బ్రదర్స్ లో ఇక్కడ పర్టికులర్స్ ఏం రాస్తాం? కేశవ అండ్ బ్రదర్స్ ఎంత? ఇది 3rd ట్రాన్సాక్షన్ గా పెట్టుకోండి. నెక్స్ట్ అమౌంట్ ఎంత? 1,800 రూపీస్. అమౌంట్ ఎంత? 1,800 రూపీస్. ఓకే, ఇది అయిపోయింది. ఇంకా 31st ఏంటి? పర్చేజెస్. 31st పర్చేజెస్ కాబట్టి అది ఆల్రెడీ మనం వేసేసాం. సో ఈ 3 ట్రాన్సాక్షన్స్ మాత్రము సేల్స్ ట్రాన్సాక్షన్. సో ఇది ఇప్పుడు టోటల్ చేద్దాం. టోటల్ ఎంత? 6,000 రూపీస్. టోటల్ ఎంత వచ్చింది? దీనికి ఎదురుగా ఏం రాయాలి? టోటల్ అని రాయండి. ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఒక లైన్ వేయండి. సో ప్రాబ్లం అయిపోయిన తర్వాత నీట్ గా ఒక లైన్ వేసేసి క్లోజ్ చేసేయండి. ఇక్కడితో సేల్స్ బుక్ అయిపోయింది. సో పర్చేస్ బుక్, సేల్స్ బుక్ ఇక్కడ రెండే ఇచ్చారు. మనకు 2 బుక్స్ మాత్రమే ఇచ్చారు. ఒకటి పర్చేస్ బుక్ ప్రిపేర్ చేయమన్నారు, రెండోది సేల్స్ బుక్ ప్రిపేర్ చేయమన్నారు. సో ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి మనం పర్చేస్ బుక్ ఒకటి రాసాం. ఇక్కడ డెబిట్ క్రెడిట్ రాదు. ఎందుకు? ఇది అకౌంట్ కాదు. ఇక్కడ మనం ఏమని రాసాం? బుక్ అని రాసాం. ఇది ఏంటి? బుక్. అదే మనకు అకౌంట్ అనుకోండి. అకౌంట్ అంటే ఏముంటుంది? టీ షేప్ లో ఉంటుంది. అకౌంట్ ఎప్పుడు టీ షేప్ లో ఉంటుంది. దానికి డెబిట్ క్రెడిట్ వస్తుంది. చూడండి, అకౌంట్ ఎప్పుడు టీ షేప్ లో ఉంటుంది. సపోజ్ పర్చేస్ అకౌంట్ అనుకోండి.
పర్చేజ్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ అది లెడ్జర్ లో వస్తుంది. ఇది లెడ్జర్ కాదు, బుక్, సబ్సిడరీ బుక్. సబ్సిడరీ అంటే ఏంటి? ఎక్స్ట్రా అని. సబ్సిడరీ అంటే ఏంటి? ఎక్స్ట్రా, ఎక్కువ, అదనంగా, పక్కన, అడిషనల్ గా అని. సో ఇప్పుడు పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, దీనికి డెబిట్ లేదు, క్రెడిట్ లేదు, టీ షేప్ లో లేదు, డేట్ ఉంటుంది, పర్టికులర్స్ ఉంటాయి, ఎల్ఎఫ్ ఉంటుంది, ఇన్వాయిస్ ఉంటుంది, అమౌంట్ ఉంటుంది. సో టోటల్ వేసేసాం అంతే. సబ్సిడరీ బుక్ లో పోస్ట్ వచ్చేవి ఫస్ట్ సబ్సిడరీ బుక్ చేసాం, సేల్స్కి వచ్చేవి సేల్స్ చేసాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 2 ట్రాన్సాక్షన్స్ రావు. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్, 2 అసెట్ సేల్ చేసినా పర్చేస్ చేసినా రాదు. ఈ 2 రావు. మిగతా గూడ్స్ మాత్రము క్రెడిట్ పైన పర్చేస్ చేసినా సేల్స్ చేసినా ఈ బుక్స్ లో వస్తుంది. ఓకే, ఇవి మనకు సబ్సిడరీ బుక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.